మనం చనిపోతే ఎంతమంది ఏడుస్తారండి? మహా అయితే ఒక 10 మంది ఏడుస్తారు. అది మనస్ఫూర్తిగా. ఇంకొంతమంది సోషల్ మీడియాలో మన ఫోటోలు పెట్టి, స్టేటస్‌లు పెట్టి మర్చిపోతారు. మనం లేకుండా బ్రతకటం మన కుటుంబానికి కూడా మెల్లిమెల్లిగా అలవాటవుతుంది. మన విలువ మన బ్రతికి ఉండగా వీళ్ళకి తెలీదండి. ఒకవేళ మనం చనిపోయాక తెలుసుకున్నా అది మనకు తెలీదు. అందుకే అయిన దానికి, కాని దానికి, ఉన్నదానికి, లేని దానికి ఉరుకులు పరుగులు పెడుతూ, స్ట్రెస్ తీసుకుంటూ, టెన్షన్ పడిపోతూ, ఇదెలా, అదెలా అనుకుంటూ భయపడిపోతూ మీ సంతోషాలన్నీ దూరం చేసుకోకుండా మీకంటూ కొంచెం టైంని కేటాయించుకోండి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి. మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి 4 మాటలు మాట్లాడుతూ ఉండండి. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్తండి. అకేషన్స్‌కి వెళ్తూ ఉండండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత టైంని కేటాయించండి. ఆరోగ్యం లేకుండా మీరు ఎక్కువ కాలం బ్రతికినా, ఎంత సంపాదించినా ముక్కుతూ, మూలుగుతూ టాబ్లెట్‌లతోటి హాస్పిటల్ పాల్లోనే ఎక్కువగా ఉండాల్సొస్తుంది. మీరు నరకం అంటే ఏంటో ఇక్కడే చూడాల్సొస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఫ్యామిలీకి వాల్యుబుల్ టైంని ఇవ్వండి. అందుకే జీవితంలో డబ్బుతో పాటు సంతోషానికి కూడా టైం కేటాయించండి. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని హ్యాపీగా, ఆనందంగా గడిపేద్దాం. మీలో ఎంతమంది నా మాటతో ఏకీభవిస్తారు? కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి.